పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో ఓ వేప చెట్టు నుంచి ధారాళంగా పాలు కారుతున్నాయి. గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు పొలంలో సుమారు 20 ఏళ్ల నాటి వేప చెట్టు ఉంది. గత కొద్ది రోజుల నుంచి చెట్టుపై నుంచి సన్నగా పాలు కిందకు జారుతుండడం రైతు పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం నుంచి ఈ ధార పెరగడంతో రైతు చెట్టుపైన చూడగా ఒక రంధ్రం నుంచి పాలు ధారాళంగా కారడాన్ని గమనించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పరిసర గ్రామస్తులు పాలు కారడాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. మరికొందరు మహిళలు పెద్ద వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేప చెట్టుకు పాలు కారతాయని చెప్పటం అది మరోసారి నిజమైందని భావించి భక్తులు తండోపతండాలుగా వేప చెట్టును దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. వచ్చేయట్టు అక్కడ ఈ బట్టలు కనపడుతుంది ఇటు కనపడుతుంది పద్మమ్మకి దేవి పర్లేదండి. మొగల్తూరు పులిపత్తివారి తోట ఉంది. పులిపత్తివారి తోటలోని వేప చెట్టుకి 3 రోజుల నుంచి కారుతుంది కానీ పట్టించుకోలేదండి ఎవరు. ఈ ఏళ్ళ లేట్ రోజు కాకపోతాం ఇక్కడ బోత్ ఉందండి. బోతు కాడ దీపాలు వదులుతాకు వచ్చేవండి. దీపాలు వదులుతాకు వచ్చి చూసేవండి. చూస్తే పాలు కింద కారిపోతుందండి. పాలు కింద కారిపోతుంటే ఆలకాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకుని ఆలకాళ్ళు వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నామండి. కుంకుళ్ళమ్మ అని కనిపించారండి. కనిపించండి మేము కుంకుళ్ళమ్మని నేను ఇలాగా మీకు అంతా మంచి జరుగుతుంది మంచి చేస్తాకు వచ్చాను నేను కుంకుళ్ళమ్మని అని చెప్పారండి. ఏం చేశారమ్మా ఇప్పుడు? అందరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నాము. కానీ పాలు అయితే అలాగే కారుతున్నాయి. పాలు ఎలా ఉన్నాయండి? పాలు లేగానే ఉన్నాయి. నొకరి కింద ఉన్నాయి. పళ్ళు వాసన వస్తున్నాయి. పులప వాసన వస్తున్నాయి. మొగల్తూరు పులిపత్తివారి తోటలో వేప చెట్టుకి పాలు కారుతుంటే గత 7 రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నారండి. కానీ ఈ రోజు ఎక్కువ కారడంతో అందరికీ తెలిస్తే అమ్మవారికి కనిపించి నేను కుంకుళ్ళమ్మని చెప్పారు. మా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. అది చింతపట్టు నుండి వచ్చారని చెప్పి చెప్తున్నారు. వీరబ్రహ్మం గారు చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా చెట్టు నుండి పాలు వస్తున్నాయి. అది కొద్ది వాసన వస్తుందండి. ఆవిడ కనిపించి నేను కుంకుళ్ళమ్మవారిని అని చెప్పారు. నేను నిలబెట్టుకుంటాను, నేను గుడి కట్టించుకుంటానని చెప్పారు. అది రోజు జరిగింది. శ్రీనివాస్ అండి, మా ఊళ్ళో ఒక ఇంత జరిగింది. ఇప్పుడు వేప చెట్టుకి ఒక పాలు కారతం అనేది వీరబ్రహ్మం గారు చెప్పినట్టు జరిగినట్టుగా జరిగింది ఇక్కడ. దానికి మా ఊరు అందరూ కలిసి ఇక్కడ పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు. నా పేరు పులపత్తి రవీంద్ర అండి. మాది మొగల్తూరు మండలం రామవరం గ్రామ పంచాయతీ పులపత్తివారి తోట గ్రామం. ఇక్కడ గత 4 రోజుల నుంచి వేప చెట్టుకి అయితే పాలు కింద ఒక బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు పాలు కింద అయితే వస్తుంది. అది మేము నైట్ గమనించి మా గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది.
గ్రామ పెద్దలు వచ్చి కూడా చూశారు. ఇక్కడ అమ్మవారు వచ్చినట్టుగా అమ్మవారు ఏమో కుంకులమ్మని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారి సందేశాల ప్రకారంగా మేము అమ్మవారికి జాకెట్లు వేపరొట్లు నిమ్మకాయలు పసుపు కుంకుమ రాసాం. తదుపరి ఏమైనా గుడి కట్టాలని ఉంటే మేము ఒకసారి అందరూ గ్రామ పెద్దలందరూ నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వెళ్తామని చెప్పేసి